నరేష్ మరిన్ని వివరాలు అందించడానికి ఇదే అంశంపై సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాబోతోంది. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన విషయంలో నరేష్ అప్డేట్స్ ప్లీజ్. సుప్రీంకోర్టు తీర్పు మీద ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశాభావంతో ఉంది. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారో వాళ్ళను సస్పెండ్ చేయాలంట, అంటే డిస్క్వాలిఫై చేయాలి అనేది వాళ్ళ వాదన. ఇందులో భాగంగానే కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాబోతున్న తీర్పు మీద బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీవ్రమైన దెబ్బ తగలడంతో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి. ఒక రకంగా కనుక మళ్ళీ ఏదైతే ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద కనుక అనర్హత వేటు పడితే తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లాలనేది అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు పదే వాళ్ళ క్యాడర్ కు చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామనేది వాళ్ళ చెప్తున్న మాట. ఇందులో భాగంగా ఈ రోజు రాబోతున్న తీర్పు మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు స్పీకర్ను అడగడం, అదేవిధంగా స్పీకర్ కార్యాలయం కూడా 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే వీళ్ళు మాత్రం కనీసం 4 నెలలు సమయం కావాలనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇంకొక వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫిరాయింపులు జరిగాయి. అప్పుడు కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా దాదాపు 5 ఏళ్లు గడిపేశారు. కాబట్టి ఇప్పుడు కూడా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సుప్రీంకోర్టులో కూడా తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఒకవేళ రాకపోతే కూడా స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాము డిస్క్వాలిఫై కాము అనేది వాళ్ళ వాదన. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం కూడా ఒక అడ్వకేట్ పెట్టుకుంది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా కూడా సొంత అడ్వకేట్ని పెట్టుకుని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ తీర్పు మీద చాలా ఆశాభావంతో ఉంది. ప్రతిరోజు కూడా అనేక వేదికల మీద ప్రెస్ మీట్ లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు కేటీఆర్ పదే చెప్తున్నారు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, రాష్ట్రంలో క్యాడర్ సిద్ధంగా ఉండాలని. అయితే ఒక వారం క్రితం కూడా కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు కలిసినప్పుడు వాళ్ళతో కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, డిస్క్వాలిఫై కాబోతున్నారు కాబట్టి క్యాడర్ సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికల్లో కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి మళ్ళీ తిరిగి బలం పుంజుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. రాజకీయంగా ఏదైనప్పటికీ కూడా ఇవాళ రాబోతున్న తీర్పు మీద కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉత్కంఠ నెలకొంది. నరేష్, ప్రధానంగా మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది కదా, దాని పరిస్థితి ఏంటి? అది కూడా ఖచ్చితంగా అంటే గతంలో కూడా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ తమకు అనుకూలంగా ఏదైతే ఈ 5 ఏళ్లు గడిపేస్తారనేది వీళ్ళు చెప్తున్నమాట. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని దాదాపు 15 మందిని చేర్చుకుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా చేర్చుకుని విలీనం చేసుకుంది ఒక రకంగా. అదేవిధంగా 2018లో 88 మందిని 88 అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అబ్సల్యూట్ మెజార్టీ చాలా పెద్ద మెజార్టీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుని ఫిరాయింపులకు పాల్పడింది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ. ఇదే విధంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలో కోర్టుల చుట్టూ తిరిగింది, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆయన కూడా ఉన్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో అప్పుడు గతంలో ఆయన స్పీకర్ గా వ్యవహరించారు. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాదాపుగా 5 ఏళ్లు గడిపేశారు ఈ అంశం మీద. కోర్టులకు వెళ్ళినప్పటికీ కోర్టులు అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ప్రధానంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ఒక మాట చెప్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విచక్షణ మాత్రం ఖచ్చితంగా స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా అధికార పార్టీ వైపు ఉంటాడనేది అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు చేస్తున్న ఆరోపణ కాబట్టి ఈ అంశాన్ని మాత్రం పదే అంటే ఎట్టి పరిస్థితులను అనర్హత వేటు పడదు అనే అంశాన్ని మాత్రం వాళ్ళు చాలా బలంగా చెప్తారు. అదే దానం నాగేందర్ ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తించకపోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద చేతి గుర్తు బీ ఫామ్ తీసుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ మాత్రం దానం నాగేందర్ చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అడ్డంగా దొరికిపోయారని కూడా చెప్పొచ్చు. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్ లో
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి దానం నాగేంద్ర విషయంలో మాత్రం ఇది వర్తించకపోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు ఒక కాలంగా అంటే కొంతకాలం గడిచిపోయి వాళ్ళు అనర్హత వేటి నుంచి తప్పించినప్పటికీ కూడా దానం నాగేంద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు అనేది మాత్రం ఒక ఏదైతే ఎక్స్పర్ట్స్ కావచ్చు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా వినిపిస్తున్నమాట. థ్యాంక్ యూ నరేష్.